హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ ఫిజిక్స్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా న్యూటన్ గమన నియమాలు ఇది లాస్ట్ పార్ట్ అనమాట. సో మనం అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా నిన్న అనేది గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అనేది రావడం జరిగింది. సో కాబట్టి మనం కూడా వీడియోస్ అనేది యాజ్ పాసిబుల్ గా మనం ఇచ్చినటువంటి పీడిఎఫ్ లని ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, సో చాలా ఫాస్ట్ గా స్పీడప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళు, సో వాళ్ళకి కంప్లీట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పీడిఎఫ్లు అనేది అవైలబిలిటీ ఉన్నాయి స్క్రీన్ పైన కనిపించేటువంటి వాట్సాప్ నెంబర్కి. సో మీరు అడగండి, నేను పీడిఎఫ్లు సెండ్ చేయగలను. సో నెక్స్ట్ గరిమినాభిని మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని పిలుస్తాం అనమాట. సో గరిమినాభిని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని పిలుస్తారు. ఎందుకంటే వస్తువులోని అన్ని కణాల ఫలిత భారము ఏ బిందువు వద్దనైతే కేంద్రీకృతం అవుతూ ఉందో ఆ బిందువును గరిమినాభి లేదా గురుత్వ కేంద్రం అంటారు. సో ఒక వస్తువు అంటే అనేక అణువులతో తయారై ఉంటుంది కదా, లేకపోతే మూలకాలతో తయారై ఉంటుంది. సో ఒక పదార్థం కావచ్చు, మీరు ప్లాస్టిక్ అయినా తీసుకోవచ్చు, ఇనుమైన తీసుకోవచ్చు, చెక్క అయినా కానీ ఏదైనా కానీ ఒక పదార్థము అది వస్తువు అవుతుంది కదా. సో ఆ వస్తువులో ఉన్నటువంటి అన్ని కణాలు ఉంటాయి కదా, ఆ కణాలకు కూడా భారం ఉంటుంది. సో ఆ భారం అంతా కూడా ఒక బిందువు వద్ద కేంద్రీకృతాయి. సో అన్ని కణాల యొక్క భారము ఒక బిందువు దగ్గరనే సో ఫామ్ అయి ఉంటుంది అన్నమాట. అలాంటి దాన్ని మనం గరిమినాభి లేదా గురుత్వాన్ని అంటారు. సో ఎందుకు ఇది ఎందుకంటే ఆ వస్తువుకి స్థిరత్వాన్ని ఇవ్వడానికి ఇది అవసరమవుతుంది. ఈ గరిమినాభి లేదా గురుత్వ కేంద్రం అనేది వస్తువు స్థిరత్వంగా ఉండడం కోసము ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ గురుత్వ కేంద్రం లేదా గరిమినాభి అనేది లేకపోతే వస్తువు అనేది కింద పడే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఏమంటాడు, ఒక వస్తువు మొత్తం భారము ఏ బిందువు గుండా పనిచేస్తూ ఉంటుందో ఆ బిందువునే ఆ వస్తువు యొక్క గురుత్వ కేంద్రం అంటారు. సో ప్రతి ఒక్క వస్తువుకి ఒక గురుత్వ కేంద్రం అనేది ఉంటుంది. ఆ గురుత్వ కేంద్రం వల్ల ఏం జరుగుతుంది, ఆ వస్తువు మొత్తం భారం అంతా ఆ బిందువు గుండా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనకు ఒక యాపిల్ ఉంది, పైనుంచి కింద పడుతుంది, లేకపోతే స్పేస్ లో ఒక వస్తువు ఉంది. సో ఈ వస్తువులన్నీ ఉన్నాయంటే ఏంటి కారణం అంటే గురుత్వ కేంద్రం అన్నమాట. నెక్స్ట్ స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి ఏ వస్తువు గురుత్వ కేంద్రమైనా లేక వేలాడదీసిన బిందువు నుండి గీసిన ఒక క్షితిజ లంబం పైన ఎక్కడైనా ఉండొచ్చు అంటున్నాడు. సో మీరు ఒక స్వేచ్ఛగా ఒక వస్తువుని వేలాడదీశారు. సో ఒక తాడుగట్టి పైనుంచి కిందికి వేలాడదీశారు అనుకోండి. వేలాడదీస్తే ఆ వస్తువు యొక్క గురుత్వ కేంద్రమైన లేదా వేలాడదీసిన బిందువు నుండి, అంటే పైన మనం కట్టి ఉంటాం కదా, సో కట్టి ఉన్నటువంటి ఒక దారం నుంచి కింది వరకు ఎక్కడైనా కానీ క్షితిజ లంబం అంటే వర్టికల్గా ఎక్కడైనా ఉండవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ గరిమినాభి వస్తువుకి ఉండేటువంటి స్థిరత్వాన్ని తెలియజేస్తుంది. ఈ గరిమినాభి ఎందుకంటే ఆ వస్తువు స్థిరంగా ఉండడం కోసము. ఫర్ ఎగ్జాంపుల్ మనమే నిలబడగలిగి నడుస్తున్నామంటే మనకు కూడా గరిమినాభి ఉంటుంది. ఒకవేళ మనకు గరిమినాభి లేకపోతే మనం నడవలేము, కింద పడిపోతాం. అదేవిధంగా బస్సు ఉంది, బస్సు కూడా గరిమినాభి ఉంటుంది, దానికి సెంటర్ లో ఉంటుంది. సో అది లేకపోతే బస్సు అనేది బోల్తా పడ్డం కానీ ఇలాంటివి జరుగుతాయి. నెక్స్ట్ గరిమినాభి అనేది ఎత్తు తగ్గే కొద్దీ వస్తువుకు స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. సో ఏదైతే ఎక్కువ ఎత్తు తక్కువగా ఉందనుకో అప్పుడు ఆ గరిమినాభికి ఏమైపోతుందంటే స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎత్తు ఉన్న వస్తువులకి స్థిరత్వం ఉండవు, అందుకే అవి కింద పడుతుంది. ఇప్పుడు మీరు ఏవైనా ఎత్తుటివి తీసుకోండి, అంటే ఉదాహరణకు తాటి చెట్టు కావచ్చు, లేకపోతే కొద్దిమంది మనుషులు కావచ్చు, ఎత్తైన మనుషులు, లేదా ఏదైనా ఎత్తైన వస్తువు ఉంటుంది కదా, అలాంటివన్నీ కూడా మనకు స్థిరత్వం తక్కువ ఉంటాయి అన్నమాట, కింద పడిపోతుంటాయి అన్నమాట, హైట్ ఎక్కువగా ఉండేటివి. అది ఉదాహరణకు చూద్దాము. గడ్డి బండి గతుకుల రోడ్డులో ప్రయాణించినప్పుడు గడ్డి బండి ఎత్తు ఎక్కువగా ఉన్నందువల్ల అస్థిరత్వం కారణంగా బయటికి వెళ్తుంది. సో మీరు ఎడ్ల బండి పల్లెటూరులో అయితే చూసింటారు. సో గడ్డి మామూలుని తీసుకెళ్తుంటారు కదా ఎడ్ల బండి పైన ఎత్తు ఎక్కువైంది అనుకోండి. సో ఆ ఎత్తు ఎక్కువైతే అది ఆ బండికి స్థిరత్వం లేక అది కింద పడేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే గరిమినాభి లేదనమాట. అదేవిధంగా ఎత్తుగా ఉన్నటువంటి మనిషి కన్నా పొట్టిగా ఉన్న మనిషికి ఎక్కువ స్థిరత్వంగా ఉండాలి, ఎందుకంటే మనకి గరిమినాభి తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఎత్తు పర్సన్ ని మీరు తోయాలంటే ఈజీగా కింద పడిపోతాడు, అదే పొట్టిగా ఉన్న వాళ్ళు చాలా బలంగా ఉంటారనమాట. నెక్స్ట్ ఉయ్యాలలో కూర్చొని ఊగుతున్న వ్యక్తి నిలబడి ఊగితే కింద పడతాడు, కారణం గరిమినాభి యొక్క ఎత్తు పెరగడం. మీరు ఉయ్యాల ఊగేటప్పుడు కూర్చొని ఊగితే మీకేం కాదు. సో మీరు ఉయ్యాల మీద నిలబడుకొని ఊగారనుకోండి, మీరు ఎత్తు పెరుగుతుంది, ఎత్తు పెరగడం వల్ల మీకు స్థిరత్వం అనేది తగ్గిపోయి మీరు కింద పడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆధారం తక్కువగా ఉండేటువంటి
2 లేదా 3 చక్రాల వాహనం కంటే ఆధారం ఎక్కువగా ఉన్నటువంటి 4 చక్రాల వాహనానికి స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం మోటార్ సైకిల్ తీసుకోవచ్చు, అంటే బైక్ కావచ్చు, ఆటో కావచ్చు. మోటార్ సైకిల్ 2 వీల్స్ ఉంటాయి, ఆటోకి 3 వీల్స్ ఉంటాయి కదా. సో వీటికి ఏమైతే స్థిరత్వం తక్కువగా ఉంటుంది. అందువల్ల అవి కింద పడేటువంటి ఆటోలు బోల్తా పడ్డము, తర్వాత బైకులు కింద పడ్డము, స్కిప్ అయిపోవడము, వీటికి స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గర్భనాభి అనేది వీటికి వేరుగా ఉంది. అదే నిజంగా 4 చక్రాలది బండి, సపోజ్ బస్ కావచ్చు, లారీ కావచ్చు, ఇలాంటివి ఏమైతే అంటే ఎక్కువ స్థిరత్వంగా ఉంటాయి, అంత ఈజీగా కింద పడమాట. ఇప్పుడు ఒక గతుకుల రోడ్డులో ఆటో అనేది బోల్తా పడే అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది. అదే 4 రోడ్లు బస్సు కానీ 4 వీలర్స్ ఏమన్నా కానీ కింద పడేవి కదా, ఎందుకంటే వాటి చక్రాలకి స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్థిరత్వం అంటే ఒక వస్తువు స్థిరత్వం ఈ కింది పైన ఆధారపడి ఉంటుంది. ఏంటంట, గరిమినాభి యొక్క ఎత్తు, ఆధార వైశాల్యం అంటే ఎంత ఏరియా ఉంది, ఉపరితలం ఎలా ఉందని, అలాగే గురుత్వ కేంద్రం ఏ విధంగా ఉంది. ఈ 3 పాయింట్లు బేస్ చేసుకొని ఒక వస్తువు యొక్క స్థిరత్వం అనేది మనం నిర్ణయించవచ్చు. సో ఒకటి గరిమినాభి ఎత్తు, ఎంత ఎత్తులో ఉన్నది, అలాగే ఆధార వైశాల్యం అంటే ఏరియా ఎంత ఉంది, ఉపరితలం, ఆ వస్తువు యొక్క ఉపరితలం ఏరియా ఎంత ఉంది అని చెప్పి దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ వస్తువుకి గురుత్వ కేంద్రం ఉంటుంది కదా. ఈ 3 పాయింట్లు బేస్ చేసుకొని ఒక వస్తువు యొక్క స్థిరత్వం అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, వస్తువు గురుత్వ కేంద్రం గుండా గీచినటువంటి క్షితిజ లంబము దాని ఆధార వైశాల్యం గుండా పోయినప్పుడు ఆ వస్తువు యొక్క స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. సో మీరు ప్రతి వస్తువుకు గురుత్వ కేంద్రం ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా. సో ఆ గురుత్వ కేంద్రం ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ నుండి మనం క్షితిజ లంబంగా అంటే ఒక వర్టికల్ గా, అదే దాని ఆధార వైశాల్యం గుండా పోయినప్పుడు ఆ వస్తువు స్థిరత్వాన్ని కలిగి ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్, ఒకవేళ గురుత్వ కేంద్రం నుండి గీసిన ఆ లంబము ఆధార వైశాల్యం నుండి బయటకు వచ్చినచో ఆ వస్తువు స్థిరత్వం కోల్పోయి పడిపోతుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏదో ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ బస్సు ఇది తీసుకున్నాం, ఎద్దుల బండి మీద మంచి గడ్డి ఎక్కువగా ఉన్నటువంటి పాయింట్ తీసుకున్నాం. సో ఇది ఎక్కువగా వైశాల్యం ఉంది అనుకోండి. సో ఆ వైశాల్యము ఆధార వైశాల్యం గుండా పోయింది అనుకోండి, ఏమంటాడు, ఆ గురుత్వ కేంద్రం అనేది పోయింది అనుకో, ఆ వస్తువు స్థిరత్వం ఉంటుంది. అది ఆ పాయింట్ కాకోకుండా, ఆ గురుత్వ కేంద్రం అనేటువంటి పాయింట్ కాకోకుండా బయట వేరే ఎక్కడో చోట ఉందనుకోండి, అప్పుడు ఏమైపోతుందంటే ఆ వస్తువు అనేది కింద పడిపోతుంది. నెక్స్ట్, గరిమినాభి ఎత్తు తక్కువగా ఉండి ఆధార వైశాల్యం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వస్తువు స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. సో ఎత్తు తక్కువగా ఉండి మనం ఏరియాని పెంచినప్పుడు కూడా ఆ వస్తువుకి స్థిరత్వం వస్తుంది. ఉదాహరణకు పడవలు, ఓడలు తక్కువ ఎత్తుతో నిర్మించి ఎక్కువ ఆధార వైశాల్యం అంటే ఎక్కువ వెడల్పుగా ఉండేటట్లుగా మనం నిర్మిస్తాం కదా, ఎందుకంటే అవి స్థిరత్వం ఉండడం కోసము. సో ఎత్తు తగ్గించి ఆధార వైశాల్యం పెంచాలి, అప్పుడు స్థిరత్వం ఉంటుంది. సో మనం ఇప్పుడు 3 పాయింట్లు చెప్పుకుంటున్నాం కదా, గర్భనాభి లేదా గురుత్వ కేంద్రము, అలాగే ఎత్తు, ఆధార వైశాల్యం, ఈ 3 పాయింట్ల మీద ఆధారపడి ఉంటుంది కదా స్థిరత్వం. అందుకే చూడండి, పడవలు ఏం చేస్తారంటే ఎత్తు తక్కువగా ఉండి ఆధార వైశాల్యం ఎక్కువగా ఉండేటట్లు చేస్తారు. నెక్స్ట్, పర్వతాలు లేదా కొండలు పైకి ఎక్కేవారు ఏం చేస్తారు, ముందుకు వంగుతుంటారు కదా. సో మనం స్ట్రైట్ గా ముందుకు వంగుకోకుండా స్ట్రైట్ గా నిలబడి ఎక్కగలుగుతామా, కొండల్ని ఎక్కలేం కదా. సో ముందుకు వంగుతాము. ఎందుకు వంగుతామంటే మనం స్థిరత్వము అంటే కాన్స్టాంట్ పెంచుకోవడం కోసము మనం కొంచెం ముందుకు బెండ్ అయ్యి వంచేస్తాం. అదేవిధంగా బకెట్తో నీటిని తెచ్చేటప్పుడు ఒకవైపు వంగిపోతుంటాం చూడండి. సో మనము బకెట్ను ఒక చేత, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ హ్యాండ్తో బకెట్ను మోసుకొని వస్తున్నప్పుడు మనం లెఫ్ట్ వైపు కొంచెం బెండ్ అవుతాం అన్నమాట. సో ఎందుకు, స్థిరత్వాన్ని పెంచుకోవడం కోసము. ఒకవేళ బెండ్ కాకపోతే ఏమవుతాము, బకెట్ వెయిట్ ఉన్న సైడ్కే మనం వంగిపోతాము, కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో బకెట్ నీటిని తెచ్చేటప్పుడు ఒకవైపు వంగుతాం, ఎందుకంటే స్థిరత్వాన్ని పెంచుకోవడం కోసం. నెక్స్ట్, గమనంలో ఉన్నటువంటి ఒక రైలు బండి నుండి ఒక వస్తువును జారవిడిచినప్పుడు, సో మీరు ఒక రైల్లో పోతున్నప్పుడు మీరు రైలు నుంచి ఒక వస్తువు కిందికి వేశారు. కిందికి వేస్తే వస్తువు దృష్ట్యా అంటే వస్తువుని చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, ప్రయాణికుడికి, రైల్లో పోతున్న ప్రయాణికు నేను విసిరేసినటువంటి వస్తువు ప్యారలల్ గా సరళరేఖ మార్గంలో పోయింది అనుకుంటాడు. కానీ ప్లాట్ఫామ్ మీద నిల్చున్న వ్యక్తికి పరావలయం అంటే ఇలాగా పడిపోతుంది అనమాట. రైల్లో కూర్చున్న వాడి, రైల్లో ఒక వస్తువు విసిరేస్తే వాడికి ప్రయాణికుడి దృష్ట్యా ఎట్లా ఉంటుందంటే ఇట్లా స్ట్రైట్ గా పడుతుంది అని, ఇట్లా విసిరేసాను స్ట్రైట్ గా అనుకొని వాడనుకుంటాడు వస్తువు. కానీ ప్లాట్ఫామ్ మీద కూర్చున్న వాడికి ఎలా పడుతుందంటే అది రైల్లో నుంచి ఇలా పరావలంలో పడుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, నిట్ట నిలువుగా పైకి విసిరేటువంటి రాయి విషయంలో, సో మనం ఏదైనా ఒక వస్తువును పైకి విసిరేసామంటే నేల మీద నుండి పైకి
ప్రయాణించిన కాలం సమానం. పైకి వేసిన పై నుండి భూమి మీదకి కిందికి పడుతుంది ప్రయాణించిన కాలం సమానం. కేవలం దిశ ఒకటి మారుతుంది. ఇప్పుడు మనము పై నుంచి ఇట్లా కింద నుంచి పైకి ఒక రాయి వేసేసాం మీడికి. ఈ రాయి పైకి వెళ్ళింది. సో ఒక 5 సెకండ్లు పట్టింది అనుకో పైకి వెళ్ళేసరికి. తర్వాత కిందికి వస్తుంది కదా, ఇదే రాయి కిందికి వచ్చి ఈడబడేసరికి దీనికి కూడా 5 సెకండ్లు పడుతుంది. సో టైం ఏం మారదు. పైకి వెళ్ళిన స్పీడ్ కావచ్చు, టైం కావచ్చు, కిందికి వెళ్ళినటువంటి స్పీడ్, టైం కావచ్చు, రెండు కూడా సమానంగానే ఉంటాయి. కేవలం దిశ మారుతుంది. ఒకటి ఫస్ట్ టైం అప్వర్డ్ డైరెక్షన్ అవుతుంది, సెకండ్ డౌన్వర్డ్ డైరెక్షన్ అవుతుంది. సో కాబట్టి ఈ వస్తువు ఎంత ఎత్తుకు వెళ్ళగలుగుతుందో, మనం ఎంత బలంతో అయితే పైకి వేయగలుగుతామో, మనం సపోజ్ ఇప్పుడు వేస్తే ఒక మీటర్ 2 మీటర్ల ఎత్తు వరకే పోగలుగుతాయి అనుకున్నాము. సో ఆకాశం ఎంత ఎత్తుగా అయితే పోవు కదా. సో కాబట్టి మనము ఎంత ఎత్తు వరకు అయితే వెళ్ళగలదో గరిష్ట ఎత్తుని మనము ఒక ఫార్ములా ఉంటుంది. హైట్ h=u²/2g అనమాట. u² అంటే ఇక్కడ మనం ఉపయోగించినటువంటి వేగం కావచ్చు, ఇనిషియల్ వెలాసిటీ వేగం √2g. అంటే ఇక్కడ g అంటే గ్రావిటేషనల్ కాన్స్టాంట్ ఉంటుంది కదా. సో గ్రావిటేషన్ అంటే గ్రావిటీ. సో g అనమాట 9.8 m/s² తీసుకొని చేస్తాం అనమాట. దీని మీద కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత. నెక్స్ట్ ఏమంటాడు, ప్రక్షేపకము. ప్రక్షేపం అంటే ఒక ప్రొజెక్టైల్ ఎలిమెంట్. ప్రొజెక్ట్ అంటే భూమి తలానికి కొంత ఎత్తులో విసిరినటువంటి వస్తువు. సో ప్రక్షేపం అంటే ఏం లేదు. సో నువ్వు ఎంతో కొంత హైట్ విసిరేస్తావు కదా. సో హైట్ కాదు, సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు. సో మీరు ఇతనికి బాల్ విసిరేయాలి. బాల్ విసిరేస్తారనుకోండి, అది మీరు ఇలా విసిరేయలేరు బాల్. సో మీరు ఏం చేస్తారంటే ఇట్లా దూరంగా విసిరేస్తారు. ఇలా వరావలంలో వేస్తారు కదా. ఇట్లా బాల్ ఇలా వెళ్ళిపోదాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ప్రక్షేపం అంటారు. అంటే కొంత యాంగిల్, కొంత కోణంతో విసిరేస్తేనే ఆ వస్తువు అనేది ముందుకు వెళ్తుంది. ప్రక్షేపకానికి వేగంలో మార్పు ఉంటుందన్నమాట. సో సమాంతర దిశలోనే వేసామనుకో ఎటువంటి వేగంలో మార్పే ఉండదు, అంటే అది సమవేగంతో పోతుంది. అదే లంబ దిశలో వేసామనుకో సమత్వరణంతో వెళ్తుంది. సో వేగం వేరు, త్వరణం వేరు. వేగంలో మార్పు రేటును త్వరణం అంటారు. సో నువ్వేం చేస్తున్నావు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పర్సన్ ఇక్కడ ఉన్నటువంటి పర్సన్కి వేస్తున్నారు. సో ఇలా సమాంతరంగా వేసినామనుకో ఆ దిశలో ఎటువంటి వేగంలో మార్పు ఉండదు. నువ్వు ఇట్లా లంబంగా పైకి విసిరేసావు అనుకో, ఇట్లా పైకి విసిరేస్తే ఇట్లా వచ్చి పడింది అనుకో, పైకి విసిరేస్తే ఇట్లా పడుతుంది. పడినప్పుడు ఇక్కడ మీకు లంబంగా 90 degreesతో వేస్తావు కదా. ఈ 90 degreesతో వేసినప్పుడు ఏమవుతుందంటే సమత్వరణంతో వెళ్తుంది, సమత్వరణంతో పోతుంది. అంటే సమత్వరణం అంటే యూనిఫామ్ యాక్సిలరేషన్తో పోతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ పరావలయాన్ని మనం పారాబోలా అంటాము. భూతలానికి వస్తువు ప్రయాణించేటువంటి మార్గం వచ్చేసి పరాబోలాని. సో మీరు ఏదైనా కనుక వస్తువు కనుక ఒకటి భూమి మీదకి విసిరేసారు అనుకో పైనుంచి కిందకి, సో అది పారాబోలా, ఇట్లా పారాబోలాగా వెళ్తుంది అనమాట. ఇలాగంటే ఇట్లా పారాబోలా షేప్లో పడుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ వస్తువు వేగం పెరుగుతున్నప్పుడు, సో ఏదైనా ఒక వస్తువు వేగం పెరుగుతుందంటే వేగము అలాగే త్వరణము ఒకే దిశలో ఉంటాయి. సపోజ్ మనం ఒక బస్సు ఉంది, బస్సు అనేది స్టార్ట్ చేసినాము. సో ముందుకు వెళ్ళిపోతా ఉంది. సో వెళ్ళిపోయేటప్పుడు దాని వేగము పెరుగుతూ ఉంటుంది, అంటే వేగం ఒకే దిశలో ఉంటుంది, త్వరణం ఒకే దిశలో ఉంటుంది. అంటే వేగంలో మార్పు రేటే కదా త్వరణము. సో కాబట్టి వేగం పెరిగే కొద్దీ కూడా త్వరణం పెరుగుతుంటుంది, అలాగే రెండు కూడా ఒకే దిశలో ఉంటాయి. అంటే ఇప్పుడు బస్సు ముందుకు వెళ్తున్నప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, అప్పుడు వేగం అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. త్వరణం అనేది రివర్స్ డైరెక్షన్లో, వెనక్ సైడ్ ఏమి ఉండదు కదా, త్వరణం కూడా ముందు వైపే ఉంటుంది. నెక్స్ట్ వస్తువు వేగం తగ్గుతూ ఉన్నప్పుడు, సో తగ్గుతున్నప్పుడు ఏమైపోతుంది, వేగమేమో చలన దిశలోనే ఉంటుంది. అంటే ఆ వస్తువు ఏ దశలో అయితే వెళ్తుందో ఆ దిశలోనే ఉంటుంది వేగమేమో, కానీ త్వరణం మాత్రం చలన దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. ఉదాహరణకు రైలు తీసుకోండి. రైలు అనేది ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నప్పుడు ఏమవుతుంది, అదే వేగం ఏమో వస్తూ ఉంటుంది, చిన్నగా వస్తూ ఉంటుంది, ఫార్వర్డ్ డైరెక్షన్లోనే వస్తుంటుంది. కానీ దాని యొక్క యాక్సిలరేషన్ అంటే త్వరణం అనేది తగ్గిపోతుంటుంది కదా. సో తగ్గిపోతుందంటే ముందు వైపు కాకుండా నిదానంగా ఆగిపోతుంది. కాబట్టి ఈ రైలు విషయంలో ఇది జరుగుతుంది. వేగం అనేది చలన దిశలోనే ఉంటుంది, త్వరణం అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, వ్యతిరేక దిశలో. అదే వేగం పెరిగేటప్పుడు వేగము త్వరణము రెండు కూడా, అంటే వెలాసిటీ, స్పీడ్, యాక్సిలరేషన్, వెలాసిటీ రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్ భౌతిక శాస్త్రంలోని అతి ప్రాథమిక అంశాలు, చాలా ముఖ్యమైన అంశాలు ఏంటంటే భౌతిక శాస్త్రంలో పదార్థం నుండి మనకు భౌతిక శాస్త్రం అనేది వచ్చింది. అలాగే శక్తి. సో పదార్థాన్ని మనము ఉపయోగించుకున్నప్పుడు ఖచ్చితంగా శక్తి అనేది వస్తుంది.
తిరిగి ఆ శక్తి మళ్ళీ పదార్థంగా కూడా మారుతుంది. సో దీన్ని శక్తి నిత్యత్వ నియమం అని కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ పదార్థానికి జడత్వము, గురుత్వాకర్షణ దేని వల్ల వస్తాయంటే ఈ ద్రవ్యరాశి. సో ఒక వస్తువు జడత్వంగా ఉంది అంటే నిశ్చలంగా ఉంది, లేదా కదులుతుంది, లేదా డైరెక్షన్ ఏదైనా చేంజెస్ ఉన్నాయంటే అదంతా కూడా ద్రవ్యరాశి మాస్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే గురుత్వాకర్షణ. సో ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువు పైన ఎక్కువ గురుత్వాకర్షణ బలం ఉండి అది కిందికి లాక్కుంటుంది. అదే తక్కువ ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు తీసుకుంటే తక్కువ గురుత్వాకర్షణ చేత నిదానంగా భూమి మీద పడుతుంది. నెక్స్ట్ స్థితిస్థాపకత అంటారు, దీన్ని ఎలాస్టిసిటీ అంటారు. సో స్థితిస్థాపకతను ఎలాస్టిసిటీ అంటారు. సో ఉక్కు, రబ్బరు మనం పోల్చినప్పుడు ఉక్కుకి ఎక్కువ స్థితిస్థాపకత ఉంటుంది కాబట్టి మనం వంతెనలు అలాగే స్ప్రింగుల తయారీలోను ఈ యొక్క ఉక్కుని స్టీల్ని మనం వాడతాం. అదేవిధంగా అత్యుత్తమ స్థితిస్థాపక వస్తువు, సో ఎక్కువ ఎలాస్టిసిటీ కలిగినటువంటి వస్తువు ఏదంటే అది క్వార్ట్జ్ అనమాట. నెక్స్ట్ స్థితిస్థాపక గుణకము. సో వస్తువులో దేనిపై ఆధారపడుతుందంటే పదార్థం. సో ఈ స్థితిస్థాపకత దేని వల్ల వస్తుందంటే పదార్థం బట్టి వస్తుంది. అది క్వార్ట్జ్ వాడుతున్నావా, ఉక్కు వాడుతున్నావా, లేదా రబ్బర్ వాడుతున్నావా అనేది ఆ పదార్థం వల్ల డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్ప్రింగ్ సాస్ దేనిపై పనిచేస్తుందంటే ఉక్కు నియమం మీద పనిచేస్తుంది. ఉక్కు అనేటువంటి సైంటిస్ట్ సో స్ప్రింగ్ సాస్ పనిచేసే విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల సో ఇది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఉక్కు అనేటువంటి నియమం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ప్రక్షేపకం. ప్రక్షేపకం అంటే మనం చెప్పాం కదా, ఏదో ఒక యాంగిల్లో ఒక వస్తువు విసిరేస్తే అది ఒక చోటికి పడుతుంది. సో మనము దాని ఒక యాంగిల్ ఎంత అని తీసుకున్నాం, 45 degrees కనుక మన యాంగిల్ తీసుకున్నామంటేనా అది గరిష్ట వ్యాప్తి అంటే ఎక్కువ దూరం వెళ్ళపోగలుగుతుంది. అంటే మీరు ఒక బాల్ విసిరేస్తున్నారు అనుకోండి, 45 degrees యాంగిల్లో విసిరేస్తే అది ఎక్కువ దూరం పోవడానికి ఉంటుంది. మీరు క్రికెట్లో చూస్తుంటారు, మీకు దూరంగా ఉన్న ఫ్రెండ్కి కానీ లేకపోతే క్యాచ్ పట్టుకున్న వాళ్ళకి మనం వికెట్స్ దగ్గర ఉన్న వాళ్ళకి సో సమ్ యాంగిల్లో విసిరేస్తారు కదా బాల్. సో ఎంత దూరంలో ఉన్నా కానీ ఆ బాల్ అనేది వికెట్స్ దగ్గర ఉన్న పర్సన్ పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటాడంటే సో బాల్ వేసే వ్యక్తి సో 45 degrees యాంగిల్ ఉపయోగించి వేస్తాడు కాబట్టి ఆ బాల్ అనేది ఎక్కువ దూరంలో ఉన్న వ్యక్తికి కూడా రీచ్ అవుతుంది. అదే 90 degrees మైనస్ θ అంటే ఇప్పుడు మనం 90 degrees కన్నా ఏదైనా తక్కువగా తీసుకుంటే అది సమానంగానే ఉంటుంది, అంటే ఈక్వల్ గా వ్యాప్తి ఇస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏకరీతి వృత్తాకార చలనము. సో వృత్తాకార చలనం అంటే ఒక సర్క్యులర్ గా తిరుగుతూ ఉన్న వస్తువు. సో ఏకరీతి అంటే ఒకే స్పీడ్తో ఒకే కాన్స్టెంట్తో తిరుగుతుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే వేగం అనేది మారుతుంది కానీ వడి అనేది స్థిరంగా ఉంటుంది. వేగం అంటే వెలాసిటీ, వడి అంటే స్పీడ్ అన్నమాట. సో వేగం అనేది మారుతూ ఉంటుంది తిరుగుతూ ఉన్నప్పుడు, కానీ స్పీడ్ వరి అనేది స్థిరంగా ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హేలితోక చుక్క మార్గం ఎలా ఉంటుందంటే దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది. సో మామూలుగా అయితే వృత్తాకారం అంటే ఇది, దీర్ఘవృత్తాకారం అంటే ఇలా వస్తుంది అనమాట. దీన్ని దీర్ఘవృత్తాకారం అంటారు. ఇది వృత్తాకారం, ఇది దీర్ఘవృత్తాకారం. నెక్స్ట్ వచ్చేసి భూమధ్యరేఖ రాత్రి పగులు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. సో పగలేమో 12 గంటలు ఉంటుంది, రాత్రి కూడా 12 గంటలే ఉంటుంది. నెక్స్ట్ ఏమంటాడు, రేఖీయ ద్రవ్య వేగంలో మార్పు రేటుని ప్రచోదనం అంటాం. సో మనం ఆల్రెడీ ప్రచోదనం గురించి చెప్పుకున్నాం, ఇంపల్స్ అనమాట. ఎక్కువ వేగంతో స్పీడ్తో తక్కువ టైంలో పడిపోతే సో దాన్ని మనం ప్రచోదనం అని చెప్తున్నాం. ప్రచోదనంలోని మార్పు రేటునే బలం అంటారు. అదే కదా, ఎక్కువ బలంతో తక్కువ టైంలో వచ్చి ఢీకొంటే ఏదైనా ఒక వస్తువు కావచ్చు, మనం పైనుంచి కింద పడ్డం కావచ్చు, లేదా ఒక కోడిగుడ్డుని పైనుంచి నేల మీద వేయడం ఉంది, అలాగే పరుపు మీద వేస్తే నేల మీద వేసిన గుడ్డ పగిలిపోతుంది. ఎందుకంటే బలం అనమాట. ఇక్కడ బలం అంటే రేఖీయ ద్రవ్యవేగంలో మార్పు రేటు అది. నెక్స్ట్ ఏమంటాడు, ఒక వస్తువు యొక్క వేగం రెట్టింపు అయితే దాని గతి శక్తి కూడా మనకు 4 రెట్లు అవుతుంది. సో మనకు ½ mv², ఇది కేఈ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv² కదా. దీని ప్రకారంగా సో వస్తువు యొక్క వేగం రెట్టింపు చేసామనుకో, వీని 2 రెట్లు చేస్తే అప్పుడు గతిశక్తి కూడా 4 రెట్లు అవుతుంది. నెక్స్ట్ ద్రవ్యరాశిని మాస్ అంటాం కదా, ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ అంటే అదిశ రాశి. దీనికి ఒక మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం మాత్రమే ఉంటుంది కానీ దిశ ఉండదు. భారం అయితే దీన్ని వెయిట్ అని పిలుస్తాం, ఇది సదిశ రాశి. సో వెక్టార్ క్వాంటిటీ, దీనికి 2 ఉంటాయి, పరిమాణం ఉంటుంది భారానికి, అలాగే దిశ కూడా ఉంటుంది. అంటే అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్ అనేటువంటి ఈ 2 దిశలు ఉంటాయి కాబట్టి ఇది వెక్టార్ క్వాంటిటీ అవుతుంది, సదిశ రాశి అవుతుంది.
ఫ్రెండ్స్ ఏమి అనుకోవద్దండి, ఇప్పుడు టైం తక్కువగా ఉంది కాబట్టి నేను రిలేటెడ్ ఇమేజ్తో తీసుకొని రావాలంటే కష్టం అయిపోతుంది వీడియో. ఎందుకంటే నేను ఒకసారి వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి నాకు గంట టైం పడుతుంది, మళ్ళీ వీడియో క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో గంటన్నర టైం వేస్ట్ అవుతుంది. మనకు తక్కువ టైం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో రిలేటెడ్ ఇమేజ్ కాకుండా మామూలుగా థియరీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ హోప్ అండర్స్టాండింగ్, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను.